డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శ్రీహరికోట షార్ సెంటర్ను సందర్శించనున్నారు. తిరుపతి విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్కి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో షార్ కేంద్రానికి చేరుకుంటారు. షార్ కేంద్రంలోని నక్షత్ర అతిథి గృహంలో పవన్ బసకు ఏర్పాట్లు చేశారు. ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో జరిగే అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొని రాకెట్ ప్రయోగ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శ్రీహరికోట షార్ సెంటర్ను సందర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, ఉప ముఖ్యమంత్రి షార్ను సందర్శిస్తారని సమాచారం. అంటే ప్రత్యేకమైన ఉద్దేశం ఏమైనా ఉందా ఈ పర్యటన వెనుక? వివరాలేంటి? ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోట చేరుకున్నారు, అయితే షార్లో నిర్వహించనున్న జాతీయ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతతో కలిసి ఆయన వచ్చారు. అయితే షార్లో నేరుగా హెలికాప్టర్ ద్వారా ఆయన తిరుపతి రేణుగుంట విమానాశ్రయం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన శ్రీహరికోట చేరుకున్నారు. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు షార్లో ఆయన చేరుకున్న నేషనల్ స్పేస్ డేలో ఉత్సవాల్లో కూడా పాల్గొనడానికి ఆయన అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ అధికారులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆగస్టు 23న చంద్రయాన్ అనే ఉపగ్రహం చంద్రుడిపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన రోజున నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలనేసి కూడా సరే భారత ప్రధాని ప్రకటించిన తరుణంలో ఈ యొక్క వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. నేపథ్యంలోనే గడిచిన భారతదేశంలో ఉన్న పలు ఇస్రో సెంటర్ లో కూడా సరే నేషనల్ స్పేస్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇవాళ చిట్ట చివరి రోజున అయినటువంటి నెల్లూరు జిల్లాలో జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు కూడా సరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. అధికారులందరూ ఆహ్వానం పలికిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కూడా సరే పవన్ కళ్యాణ్ వచ్చిన తరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా. అయితే హెలికాప్టర్ షార్ కేంద్రానికి చేరుకున్న పవన్ కి అక్కడ ఉన్నటువంటి నక్షత్ర అతిథి గృహంలో పవన్ అక్కడ బస్ చేస్తున్నారు. అయితే ఎంఆర్ కుమార్ ఆడిటోరియంలో జరుగుతున్న అంతరిక్ష జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారు. దాని తర్వాత కూడా సరే రాకెట్ ప్రయోగ ప్రదేశాన్ని కూడా సరే ఆయన సందర్శించనున్నారు. అయితే అనంతరం కూడా సరే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇస్రో కూడా సరే కొద్దిసేపు ముచ్చట్లాడిన అనంతరం కూడా సరే ఆయన తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా సరే నేరుగా గన్నవరం చేరుకుంటారని సమాచారం అయితే ఉంది. రైట్ గిరి, థ్యాంక్ యూ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.